అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుని మహాకృపను బట్టి నేను మరలా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికే వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. మా మీ మనసులో మాట దేవునికి చెప్పుకోండి అని నేను థంబ్‌నెయిల్ పెట్టాను. ఎందుకంటేనండి నాకు అనిపించింది. అంటే ప్రార్థనే కదా! మనకేమనిపించినా, మన మనసులోకి బాధ అనిపించినా, ఏమనిపించినా దేవునితో చెప్పుకోవడమే ఒక ప్రార్థన. అలాగే ఏంటంటే, మనకి ఏదైనా అనిపించినా సరే, మనం అందరితో షేర్ చేసుకుంటాం చాలామంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, అలా షేర్ చేసుకునే విషయాలు కొన్ని విషయాలు మనం బయట చెప్పినప్పుడు, లేకపోతే మన స్నేహితులతో అవని, లేకపోతే బంధువులతో అవని, ఎవరితోనైనా చెప్పినప్పుడు మరి వాళ్ళు మనల్ని లోకు చేయొచ్చేమో. ఒకవేళ కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కొన్ని విషయాల్లో మనకి మరి మనకు నెమ్మదిగా మాట్లాడొచ్చు, సమాధానంతో మనల్ని ఉంచొచ్చు. కొన్ని విషయాల్లో మళ్ళీ వాళ్ళే మనల్ని గలిబిలి చేయొచ్చు. మనకి జీవిత విధానంలో అలాంటి మనుషులు ఉంటారు, ఇలాంటి మనుషులు ఉంటారు. అందరూ ఎదురవుతూ ఉంటారు మనకి. కానీ ఏంటంటే మన మనసుకి ఏదనిపించినా సరే కేవలం ప్రభువా నాకు ఇది అనిపిస్తుంది, నువ్వు నీ చిత్తమైతే నెరవేర్చు, లేకపోతే నాకు ఈ బాధగా ఉంది, ఈ బాధను నా మనసులోంచి తీసివేయి అని దేవుడిని అడిగితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అంటూ కనిపిస్తుంది. ప్రభు ఇస్తాడండి. ఎందుకంటే నాకు చాలా విషయాల్లో అలాగే జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే అపవాది మనకు కొంచెం చోటిచ్చినా సరే అదేంటంటే ఎలా అయితే మనల్ని ఏమార్చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే మనకి దేవునితో సహవాసంగా మనం ఉండేవాళ్ళం కూడా మళ్ళీ మనం ఏమైపోతామంటే కొద్ది కొద్దిగా లోకంతో సహవాసం చేసే విధంగా మారిపోతూ ఉంటాం. లోకంతో సహవాసం అంటే చెడు పనులు మాత్రమే, అవే పాపం అని మనం అనుకుంటామండి. కాకపోతే ఏంటంటే మన మనసులోని మాటలు కూడా అపవాది లోకస్తుల ద్వారా దొంగిలిస్తుంది. మన మనసులో ఉన్న ప్రతి ఆలోచన కూడా ఏంటంటే అపవాదం ఏంటంటే వాళ్ళకి చెప్పుకునేలాగా చేసి సరేలే వీళ్ళకి చెప్పుకున్నాం కదా, సరేలే మనం చాలా క్లోజ్ అయ్యాం కదా అనిపిస్తుందండి. కానీ ఏంటంటే అది దేవునికి చెప్పుకుంటేనే ఆ సమస్య తీరుతుంది కదా. మనం వీళ్ళకి చెప్పినా మనకేం ఉపయోగం? చెప్పుకునే విషయాలు ఉంటే కొన్ని చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకోలేని విషయాలు కూడా దేవునికి చెప్పుకుంటేనే కదా మనకి ప్రతి విషయంలో కూడా సమాధానం ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు కదా అని ఈ అపవాది ఏం చేస్తూ ఉంటుందంటేనండి మనల్ని ఏమారుస్తూ లోకస్తులతో చెప్పుకునే విధంగా మనల్ని చేసేస్తూ ఉంటుంది అపవాది. అదే అపవాదికి చోటు ఇవ్వకండి మీరు అని చెప్పేసి ప్రభు కూడా చెప్తారు. మనం మనం మరి సంఘాల్లో కూడా సేవకులు చెప్పిన మాటలు మనం వింటూ ఉంటామండి. కానీ ఏంటంటే మనకు తెలియకుండానే మనం అపవాదికి చోటిచ్చేసే విధంగా మనం తయారైపోతూ ఉంటాము. కానీ ఎప్పుడు మనకి ఆలోచన కలుగుతుంది అని అంటే కనుక మనం పూర్తిగా మునిగిపోయినప్పుడు, మరలా అలాంటివి కలిగినప్పుడు సరేలే ఇంతకాలం మనం వీళ్ళందరితో చెప్పుకున్నాం కదా, మన సమస్యలు తీరలేదు, ఇంతకాలం వీళ్ళు ఏదో మనం ఉద్ధరించేస్తారనుకున్నాం, వీళ్ళు ఉంటే మన సమస్యలు తీరుస్తారనుకున్నాం. నిజానికి ఏంటంటే దేవుడు కదా మనకు ప్రతి సమస్య తీర్చేది, ప్రతి శోధన నుంచి తప్పించేవాడు మనకి యేసు ప్రభు కదా. మన ప్రభు మనకుండగా ఈ లోకంతో మన మనసు ఎందుకు నింపేసుకుంటున్నాము అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. నాకు కూడా అలాగే ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి భక్తి జీవితంలో నేను ఉంటున్నాను అనుకుంటూనే ఏంటంటే లోకాశలకి నేను లోకాశలతో నేను ఉండిపోయినట్టు నాకు ఇప్పుడు అవగాహన కలిగిందండి. ఎందుకు అని అంటే కనుక ఏంటి అని అంటే కనుక మనకు మనసుకి ఏదనిపించినా బయట వాళ్ళతో చెప్పుకోవడం, లేకపోతే స్నేహితులని వాళ్ళతో చెప్పుకోవడం, ప్రభువుతో చెప్పుకునే సమయం మనం మనం ఎదుటి వారికి ఇచ్చేసినట్టు అయిపోయింది నా పని. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ప్రభువుతో చెప్పుకున్నప్పుడు నేను ప్రభుతోనే మాట్లాడుకుని ప్రభువా నాకు ఇలా ఉంది కదా, నువ్వు నాకు ఈ సమస్య తీర్చు, లేకపోతే నాకు ఆర్థికంగా నాకు ఈ సాయం కావాలి కదా నువ్వు తీర్చు, ప్రభువా నాకు ఇదిగో ఈ బలహీనంగా ఉంది కదా, ఈ బలహీనత నాలోంచి తీసివే అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ప్రభు నాకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చాడు. భయపడాను అనుకో, ఒకవేళ ఏదో ఒక విషయంలో మనిషికి బెదురు భయం రాకుండా ఉండవు. ఏదో ఒక విషయం బెదిరి ఒకవేళ ఏంటంటే మన పిల్లలకు బాగోకపోయినా ఇదేంటి నా బిడ్డకి జ్వరం వచ్చింది ఏంటి, లేకపోతే నా బిడ్డకి అస్వస్థత వచ్చింది ఏంటి అని భయం ఆందోళన కలుగుద్ది. మనకొచ్చినా కలుగుద్ది, మన భర్తకు వచ్చినా కలుగుద్ది, తల్లిదండ్రులకు వచ్చినా కలుగుద్ది, ఎవరికి వచ్చినా కూడా ఎక్కువగా ఆందోళన పడతాము అని అంటే కనుక మనం ఎక్కువ ఎక్కడ బెదిరిపోతాము, ఎక్కడ భయపడతాము అని అంటే కనుక తల్లిదండ్రుల విషయంలోని, సహోదరుల విషయంలోని, భర్త విషయంలో, బిడ్డల విషయంలో మనకు వచ్చినప్పుడు ఎక్కువ మనం బెదిరిపోతాం.
ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు అలా భయపడిపోయినప్పుడు ఈ భయం ద్వారా ఏం చేస్తదంటే గనక మనం సరేలే ఈ డాక్టరా, ఆ డాక్టరా, లేకపోతే వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, లేకపోతే ఇవి ఎలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, వాళ్ళు ఇలా చెప్పారు. ఇలాంటియన్నీ కూడా మనల్ని దేవుని మరిపించేంత ఆందోళన మనలో ప్రవేశపెట్టేస్తూ ఉంటదండి అపవాది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే నీకు దేవుని నామంలో సమస్తం సాధ్యమే అని చెప్పేసి ప్రభు చెప్పాడు అనుకున్న మనమే ఇతరులకు చెప్పే విషయంలో మనం ఇతరులకు చెప్పే విషయంలో మనం ఇతరులకి చెప్పే విషయంలో మనం చాలా కరెక్ట్గా ఉంటాం కానీ మనకు వచ్చినప్పుడు మనకి ఆందోళనకరంగా మన మాటలు మనకే ఏంటంటే ఆందోళన పడిపోవడం, భయపడిపోవడం, ఏంటి ఈ సమస్యలు ఏంటి అని. ప్రభువా నేను నమ్ముకుంటున్నాను కదా, నాకు ఈ సమస్యలు ఏంటని మనం ప్రభువుకి తిరిగి క్వశ్చన్ వేసే విధంగా మనం మారిపోతూ ఉంటామండి కొంచెం కూడా మనం అపవాదికి చోటిస్తే. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అని అంటే కనుక ఈ కొద్ది కాలం విషయంలో నా విషయాలు అలాగే జరిగినాయి. ఎందుకంటే ఏదన్నా సర్లే వాళ్ళతో వీళ్ళతో ఏదన్నా చెప్పుకోవడం కింద మారిపోయింది నా లైఫ్. కానీ దేవునితో ఏంటంటే దేవునితో నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను, దేవునితో నేను ఎంతసేపు గడుపుతున్నాను, దేవునికి ఎన్ని చెప్పుకుంటున్నాను నేను. లేకపోతే స్నేహితులతో మాట్లాడిన ఎన్ని అరగంట మాట్లాడుతున్నానా, గంట మాట్లాడుతున్నానా, దేవునితో నేను ఎంత మాట్లాడుతున్నాను అనే ఆలోచన నాలోంచి అపవాది దొంగిలించేస్తూ వచ్చిందండి. నిజానికి ఏంటంటే అపవాది అని అంటాం మన ఆలోచనలు స్థిరవించుకోకుండానే అనేసి అనుకోవచ్చు. కానీ నిజమే, ప్రార్థనలో ఎప్పుడైతే మనం తప్పిపోతామో, ప్రార్థన విషయంలో దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో, సన్నిధి చేయకుండా దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో మన విషయంలో ఖచ్చితంగా అపవాది ఏలుబడి చేస్తుందండి. ఎందుకంటే మరి ఒకవేళ ఒక హైవే రోడ్డు అంటే మనం వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆటపాట ఆడుతూ ఉంటాం కాబట్టి ఎట్ల నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో, ఎటు నుంచి ఏ లారీ వస్తుందో తెలియక మనం అటు ఇటు గంతులేస్తూ ఉంటాం. అదే మన తండ్రి దగ్గర, మన తల్లి దగ్గర మనం ఉన్నామంటే ఇది ప్రమాదకరమైన చోటు, ఇందులో ఇలా నడవాలి, లేకపోతే కనుక ఇటువైపు నడిస్తేనే ఏమీ రావు, ఇటువైపు వస్తే లారీ వస్తుంది, కారు వస్తుంది, గొబుక్కును గంతులేస్తే వాళ్ళ మీదకి వస్తారు అని చెప్పేసి మన తల్లిదండ్రులు మనకి చెప్పి మనం చేయి పట్టుకుని మనం ఏ మార్గంగా వెళ్ళాలో ఆ మార్గంతో మనల్ని నడిపిస్తూ ఉంటారండి. అంతేకాకుండా మనం ఏంటంటే మనకు తెలిసి తెలియకుండా మనమే చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో హైవే మీదకి వెళ్ళిపోయి అటు ఇటు పరిగెడితే మనకి ఎలాంటి ప్రమాదం అన్నా మనకి జరగచ్చు కదండి. అలాగే దేవునితో మనం ఉన్నప్పుడు ప్రభా నాకు ఈ ఆలోచన ఉంది, నాకు ఇది చెప్పు, నువ్వే చెప్పు ప్రభా అని అంటే ప్రభు స్వయంగా వచ్చి చెప్తారా అంటే ప్రభు ఏదో రకంగా వస్తారండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా రావచ్చు, లేకపోతే సేవకుల మాటల ద్వారా రావచ్చు, లేకపోతే నీ మనసాక్షిని హెచ్చరించవచ్చు. ప్రభు ఏదో రకంగా మనకి ప్రభు సహాయం చేస్తూనే ఉంటారు, ఆయన మనకు తోడుగానే ఉంటారండి. ఎందుకంటే ఆదరణకర్తగా మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు కాబట్టి మనకి దేవుడు తోడై ఉంటారు ఖచ్చితంగా. నీకు నేను తోడై ఉంటాను, మోషేకి తోడై ఉన్నట్టు నేను తోడై ఉంటాను అని చెప్పేసి ప్రభు ఖచ్చితంగా మనకి తోడై ఉంటారు. ఎందుకనంటే ఇవన్నీ మాటలు మనసుకి ఏదనిపించినా, మనసుకి ఎన్ని అనిపిస్తూ ఉంటాయండి. పొద్దున్నే లేచిన మొదలు సాయంత్రం మళ్ళీ పడుకునే వరకు కూడా మన మనసులో ఎన్నో ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నో ఆలోచనలు వెంటాడతాయి అని అంటే కుటుంబానికి సంబంధించి ఏం తెచ్చుకోవాలి, ఎలా ఉండాలి అని కూడా ఒక ఆలోచన, పిల్లల విషయంలో ఒక ఆలోచన, మరలా ఏంటంటే మరి ఆర్థికంగా మనల్ని ఫైనాన్షియల్గా మనం తక్కువ ఎక్కువ ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఒక రకంగా, ఇన్ని రకాలుగా ఏంటంటే మనిషి జీవితం ఒక ఆలోచనలతో ముడిపడిపోయి ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు ఆలోచన పుట్టకముందే, నీకు తలంపు పుట్టకముందే నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నాడండి. అందుకని ఏం చేయాలంటే మనం ప్రభువా నిజమే కదా, నీకు తలంపు పుట్టకముందే ఆ తలంపు ఏంటో నేను నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా ప్రభువా, నాకు వచ్చిన తలంపు ఏంటో నాకు తెలియదు, కానీ నాకన్నా ముందు నీకు తెలుసు కాబట్టి నాకు వచ్చే తలంపుల్లో చెడ్డవేదన్నా ఉంటే యేసయ్యా నీ నామంలో దూరపరచు, నాకు వచ్చే తలంపుల్లో నీ చిత్తమైన తలంపులు ఉంటే మట్టుకి అవి నెరవేర్చు ప్రవ్వా అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా యేసునామంలో నాకు ఇది నెరవేర్చు అని ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ఈ మాట ఖచ్చితంగా అడగాలండి. ఖచ్చితంగా మనం అడిగినప్పుడు మనం మనకి తినడానికి ఆహారం కావాలన్నప్పుడు ఇది తినాలని ముందుగానే సమకూర్చుకుంటాం. మరలా ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలని ముందుగానే సమకూర్చుకుంటాం. అలా ఏంటంటే
ఎందుకంటే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, మరి ఏం తాగుదామా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని చెప్పేసి మీరు చింతించకండి. మరి ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, గరిసెల్లో దాచుకోవు, అయినా కూడా నేను వాటికి ఆహారం సమకూరుస్తున్నాను కదా. మరి మీ పిల్లలు ఏమన్నా మేము మంచి అడిగితే, మరి రొట్టె అడిగితే చేపను అడిగితే పామిస్తారా, రొట్టె అడిగితే తేలిస్తారా? అలాగే మీరు నన్ను ఏమడుగుతారో మీకన్నా నేను పరిశుద్ధుడనే కదా. మీరు పాపులయ్యుండి కూడా మీ పిల్లల గురించి అంత ఆలోచిస్తున్నారు కదా, మరి మీ గురించి నేను ఆలోచించినా అని చెప్పేసి ప్రభు మనకు చెప్తున్నారు కదా. అందుకే ప్రతిదీ కూడా వాక్యాన్ని బట్టి ఈ మధ్యకాలంలో ఒక సేవకులు వాక్యం చెప్పినప్పుడు ప్రతిదీ కూడా దేవుడి వాక్యం మనలో ఉంచుకుని, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యాన్ని రాయించాడు కాబట్టి అండి, ఆ వాక్యం చదువుకునే భాగ్యం మనకి ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం దేవుడిని అడగాలంట. ఇదిగో ప్రభువా, ఎంగో అడిగిన వారికి అడిగినది ఇచ్చును, వెతికిన వారికి వెతికినది దొరుకును, తట్టిన వారికి యేసు తలుపు తీయనని వాగ్దానం నువ్వు దయచేసావు కదా. నేను అడుగుచున్నాను ప్రభువా నిన్ను, ఇదిగో నాకు జ్ఞానం లేదు, నేను అజ్ఞానంగా ఉంటున్నాను, నాకు జ్ఞానమే తండ్రి. ఇదిగో నాకు కుటుంబ విషయంలో అవని, బంధువుల విషయంలో అవని, ఎవరి విషయంలో ఉన్నాయి, ఏ సమయంలో ఏం చేయాలో నాకు ఆలోచన రావట్లేదు, నాకు ధైర్యం సరిపోవట్లేదు. లేకపోతే కనుక నేను నా కుటుంబంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవని, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు తెలియట్లేదు ప్రభువా అని చెప్పేసి, లేదంటే కనుక ఒకవేళ నాకు అస్వస్థతగా ఉంది ప్రభువా, పలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, పలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళి అంటున్నారు. నిజమే, ఈ లోక సంబంధం వైద్యుడి దగ్గరికి వెళ్ళొద్దని ప్రభు చెప్పలేదు. కానీ ఏంటంటే నువ్వు పరమ వైద్యుడు కదా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ హస్తాలకి మీ హస్తాలు మరుగై ఉంచండి ప్రభువా. నాయన వాళ్ళ హస్తాలను మీరు ముట్టి మీరు వైద్యం చేయండి, నాకు నీ కృప దయచేయండి ప్రభువా. వేసుకునే మందుల్లో ఒకవేళ మందులు రాసిస్తే ఆ మందుల్లో ప్రభువా నీ పరిశుద్ధత నాకు దయచేయండి నాయన అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వేసుకోవడం. ఇలా ఏంటంటే ఏం చెయ్యాలో, అసలు ఏ రీతిగా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో అని చెప్పేసి ప్రభుని మనం అడిగినట్టయితే ఖచ్చితంగా ప్రభు మనకి ప్రతి మార్గం కూడా ఆయన మనకు ఆలోచనలు ఇచ్చి ఖచ్చితంగా ఏం చేయాలా, ఏం చేయకూడదు అన్నది ప్రతిదీ ఆయన నడిపిస్తూ ఉంటాడండి, ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రతిరోజు ఏంటంటే ఈ రోజంతా నీకు సమర్పణ ప్రభువా, ఇదిగో నా కుటుంబం నేను ఏం చేయాలో, నాకు ఏ తలంపులు రావాలో ఏ తలంపులు రాకూడదో నాకు నా కుటుంబానికి నువ్వు సహకారం చేయి ప్రభు అని చెప్పేసి మన మనసుకి ఏది అనిపించినా, ఒకవేళ కొన్ని గలిబిలు ఏర్పడి అనుకో ప్రభు, ఇదిగో నా కుటుంబంలో ఈ గలిబిలు ఏర్పడి నేను ఏం చేయను ప్రభు, నాకు ఆందోళనగా ఉంది, నా మనసులో ఏ ఆలోచనలు కలుగుతున్నాయి ప్రభు అని చెప్పేసి ప్రతిదీ కూడా మన ప్రభుకి, ఒక మనిషి మన పక్కన ఉన్నప్పుడు మనం అన్నీ కూడా ఎలా చెప్పుకుంటామో అన్నీ కూడా మనం ప్రభుకి ఆ రీతిగానే, అంటే ప్రతిసారి కూడా మోకాలు వేసి గదిలోకి వెళ్ళి మోకాలు వేసే టైము కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు. ఎందుకంటే కొంతమంది పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలోనే ఉండి సాయంత్రం అలసిపోయేస్తారు. వాళ్ళకి మధ్యలో ఏదైనా ఒకవేళ పరిస్థితులు వస్తే కనుక, ఎందుకంటే దేవుడు మూలుగులు సైతం కూడా స్తుతించిన వినగలిగే దేవుడు, ప్రార్థించిన మూలుగులు కూడా ఆయన మూలుగులు కూడా మనం వింటాడు, మనం మూలుగులు కూడా ఆయన వింటాడనమాట. అలా ఏంటంటే ప్రతిదీ కూడా అస్తమానం మోకాళ్ళు లేపినా సరే, ఒకవేళ మంచం మీద ఉన్న కుర్చీలో ఉన్న మనం ఏంటంటే మన దేవుడు ఆత్మదేవుడు కాబట్టి ప్రభు అని పిలుచుకునే వెంటనే పిలిచే దేవుడు అండి. ఎందుకంటే మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎంగేజ్ వచ్చి వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ ప్రభు అని మనం దేవుడిని అడిగినప్పుడు ఒకవేళ మన మనసులో ఏది ఉందో ఖచ్చితంగా దేవుడు అది ఆలకిస్తూ ఉంటాడు. యేసయ్యా అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనం ప్రభువుని ఎప్పుడైతే పిలుచుకుంటామో ఖచ్చితంగా ఆదరణకర్త మన దగ్గర ఖచ్చితంగా ఉంటాడండి. ఇప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడాలా, ఏం మాటలు మాట్లాడాలో నాకు తెలియనప్పటికీ కూడా, కానీ ఏంటంటే పబ్లిక్కి నాకు తెలిసింది, నా మనసు కనిపించింది, ప్రభు నన్ను ప్రతి విషయంలో ఎలా ఆదుకుంటున్నారో అనేది కూడా నా వరకే ఉండిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ మాటలు కూడా దేవుడు ఎవరికి అందిస్తాడో, ఎవరికి వినిపిస్తాడో కూడా, ఎవరికి అవసరమై ఉన్నా కూడా నాకు తెలియదు ఖచ్చితంగా, అది దేవునికే తెలుసండి. ఇలా ఏంటంటే కొన్ని విషయాలలో నేను అపవాదికి చిక్కుపోయి నేను చాలా బాధలు అనిపించాను నేను. కానీ ఆ రీతిగా ఎవరో కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతిదీ కూడా దేవునికి చెప్పుకునే విధంగా, ఎందుకంటే ముందు దేవునికి చెప్పుకున్న తర్వాత అవసరమైతే మనుషులకు చెప్పుకోవాలి ఏ విషయం అయినా సరే, కానీ ముందు ప్రభువుకు చెప్పుకుని నీ తలంపులు ఏంటో, నీ మనసులో మాట ఏంటో, నీ ఆవేదన ఏంటో అని చెప్పేసి ప్రభుకే చెప్పుకున్న తర్వాత అవసరమైతే చెప్పొచ్చు, ఎవరికైనా అవసరమైతే చెప్పకపోయినా పర్లేదు, ఆల్రెడీ నీ సమస్య అక్కడ దేవుడి దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రభు ఆయన తీర్చుతాడు, నీ సమస్య, నీ ప్రాబ్లం తీర్చుతాడు. మనం ఆయనకి ఇష్టంగా ఉంటూ
ఆయన ఆయన ఆలోచన నీ ఆలోచనే నాకు కావాలి ప్రభు అంటే ఆయన సంతోషించే దేవుడేనండి. నీ ఆలోచన నాకు కావాలి, నీ చిత్తమే నాకు కావాలి, నా ఇష్టం, నా అభిప్రాయాలు, నా సొంత బుద్ధి, నా సొంత జ్ఞానం నాకు వద్దు అని ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో వెంటనే దేవుడు సంతోషపడే దేవుడే. నాకైతే మనస్ఫూర్తిగా తెలుసు. ఎందుకంటే నా చిత్తమే కావాలనుకుంటుంది, నా ఆలోచనే కావాలనుకుంటుంది, నేను ఎలా నడిపిస్తే అలాగే నడుచుకోవాలని నా బిడ్డ ఆశపడుతుందని ప్రభు సంతోషించేవాడే కానీ మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. కాబట్టి మరి నిజంగా తమ్ముళ్ళు చూసిన ప్రకారం మీ మనసులో ఏమనిపించినా ముందు దేవునికి ఎలా చెప్పుకోవాలో, ఎలా మాట్లాడుకోవాలో ఒక్కసారి మీరు మాట్లాడుకున్నారంటే రెండో రోజు మళ్ళీ మీరు దేవునితో ఏం మాట్లాడుకోవాలన్నది దేవుడు మీకే నేర్పిస్తాడని నేనైతే హృదయపూర్వకంగా చెప్తున్నానండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సేవకురాలను కాదండి, నేను విశ్వాసిని మాత్రమే. దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అంతేకాదు ఈరోజు ఇలా సజీవ లెక్కలో ఉన్నానన్నా కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి, నేను ఆరోగ్యాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను. మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత నా ప్రభుకే చెల్లును గాక. ఆమేన్.